నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈసారి ఉగాది మీరందరూ మంచిగా చేసుకున్నారనుకుంటూ మేము కూడా మస్తు చేసుకున్నాం తెలుసా. ఎందుకంటే పిల్లలకు స్ప్రింగ్ హాలిడేస్ వచ్చి ఇంట్లోనే ఉన్నారు. ఉగాది అంటే మామిడికాయ పులిహోర తప్పనిసరిగా ఉండాల్సిందే కదా. నేను చెప్పినట్టు పులిహోర చేయరి, మస్తు అంటే మస్తు వస్తుంది. ఇక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని మంచిగా బియ్యాన్ని కడుక్కొని ఒక గంట ముందు అందులో కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెం నూనె వేసుకొని మంచిగా 2 విజిల్లు వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోరి. ఇంకో ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకోండి. మెంతులు కొన్ని 15 మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు. ఇంకెక్కువ వేసుకున్నా మరీ మంచిదే. మంచిగా వేయించుకొని ఇక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోర్రి. 2 మామిడికాయలు తెచ్చిన అనమాట. ఈ మామిడికాయలే మస్తు పైసలు పడ్డాయి ఈడ. ఇగో ఈడనైతే అన్నీ ప్రతిదీ కొనుక్కొచ్చిందే కదా. ఇక ఉన్న దాంట్లో మాత్రం మంచిగా ఇట్లా ఇట్లా గీరేదంతా తీసుకొని దాని మీద స్కిన్ తీసి మంచిగా గీరుకోవచ్చు. స్కిన్తో పాటు కూడా గీరుకోవచ్చు అనమాట. 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసులకు కొంచెం తక్కువ మామిడికాయను గీరుకున్నాను అనమాట. అలా ఒక 5-6 పచ్చిమిరపకాయలు మంచిగా 2గా చీల్చుకొని వేసుకొని ఇక కొంచెం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేసుకున్నా ఏం కాదు పల్లీలు. నేనైతే కొన్ని వేసిన. ఇక దించే ముందు అయితే కొన్ని జీడిపప్పులు వేయించుకొని దానికోసం పోపులో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను అంటే జీలకర్ర అయితే వేయలేదన్నమాట, మినపప్పు, ఆవాలు, ఇక మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్న వేసుకొని మంచిగా పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఇట్లా అంటే వైట్గా రావాలన్నమాట. అప్పటిదాకా కొంచెం వేయించుకొని కొంచెం పసుపు, ఇక మళ్ళీ తర్వాత ఇంగువ అయితే అసలు పులిహోరలో మస్తు ఉంటుంది అన్నమాట. ఇక కొంచెం అంటే మనకు కావాల్సినంత అంటే ఆ రైస్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఇప్పుడు మనం గీరుకున్న మామిడికాయ పుట్టునైతే మంచిగా ఇల్లు వేసుకొని మంచిగా చిన్న మంట మీదనే, ఎక్కువ ఫ్లేమ్ ఎక్కువ ఉంటే మాత్రం మాడిపోతుంది. నేనైతే చిన్న మంట మీద చేస్తున్నాను అన్నమాట. ఇక మనం ఇట్లా కొంచెం అప్పుడప్పుడు అడుగంటుతుందా అనుకుంటా ఒక 2-3 నిమిషాలు మంచిగా చేసుకోవాలి. ఇక ఈ తర్వాత ఇక మనం అంటే మిక్సీ పట్టుకున్న పొడిని మాత్రం వేసి ఇక మొత్తం వేసేసిన అనమాట. ఏం ఉంచలేదు. అంతా అంటే మనకు 2 గ్లాసుల బియ్యానికి అన్నట్టు తీసుకున్నాం కదా, అంతే వేసి ఇక మళ్ళీ మంచిగా కలుపుకొని అల్ల కొంచెం ఆప్షనలే, నెయ్యి అయితే వేస్తే మంచిగా ఉంటుంది అని కొంచెం ఒకటే స్పూను, ఒక స్పూన్ కూడా కాదులే, ఒక అంటే హాఫ్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసిన. మీరు నచ్చితే వేసుకోండి, ఆప్షనలే, బాగుంటుంది అన్నట్టు చేసిన అన్నమాట. ఇక మంచిగా అన్నీ కలుపుకొని ఆ పొడి అంతా దానికి పట్టుకునేంత వరకు కొంచెం ఉడికించుకోవాలన్నమాట. అసలు ఈ టేస్ట్ అయితే అసలు మస్తు ఉంటుంది అన్నమాట. ఇక మనము అంటే ఇది చేసే ముందే అన్నాన్ని మాత్రం ఇట్లా ముందు కొంచెం చల్లార పెట్టుకోవాలన్నమాట. ఇప్పుకొని అంటే కుక్కలు వండినాం కదా, ఇక అందులో వేసి కలుపుకొని మంచిగా అసలు అంటే ఇక అంటే దాని అంటే మంట మీద ఏం లేదులే, స్టవ్ మీద పెట్టి అదే దాని మీద మంచిగా అన్నం అంతా కలిసిపోయేంత వరకు కలుపుకున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఉంటే బాగుండు కానీ ఇక ఇంట్లోనే అంత కొంచెం చిన్నగా అయ్యి ఇక కొంచెం వేసుకుంటా కలుపుతున్నాను అనమాట. ఒక్కసారి అంటే కూడా బాగోదు. మేమైతే ఉగాది రోజు కొత్త మామిడికాయ ఉండాలి, కొత్త చింతపండు ఉండాలన్నమాట. మళ్ళీ ఈ పచ్చడను పులిహోరను ఎండ్లనైనా పచ్చటాకులనే తింటాం, భక్ష్యాలనైనా. ఇగో పచ్చటాకులు అంటే ఇక్కడ మోతకాకులు అయితే దొరికాయి అన్నమాట. ఇగో ఉన్న అరిటాకులనే ఇట్లా అరిటాకు బౌల్లాగా చేసిన. ఈ బౌల్లాగా అంటే ఫస్ట్ అయితే నేను అంటే కొంచెం అగరబత్తి ఇలా ఈ స్టిక్ తీసుకొని ట్రై చేసిన. ఒకటైతే బాగానే వచ్చింది కానీ అంటే అరిటాకులు అనేటివి చినిగిపోతున్నాయి. తెచ్చిందే 2 ఆకులు. ఇక మళ్ళీ అవి బాగుండాలి కదా అని ఇక మంచిగా ఇట్లా స్టాప్లర్ యూజ్ చేసి ఇట్లా బౌల్లాగా చేసినాను అన్నమాట. మేమైతే ఉగాది రోజు ఖచ్చితంగా పచ్చటాకులనే ఏదైనా తింటాము. అందుకనే ఇక ఈ అరిటాకులో తింటే పచ్చటాకులో తిన్న ఫీలింగే ఉంటుంది కదా. ఇగో ప్రసాదాన్ని అయితే ఫస్ట్ పులిహోరను దేవునికి నైవేద్యంగా పెట్టి ఈ బౌల్లోనే ఇగో ఇంత బాగా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ఈసారి మామిడికాయ పులిహోరను ఇట్లే ట్రై చేయండి. ఇక పచ్చడిని అయితే మా వాళ్ళు చేసిరన్నమాట. ఇది మా ఇంటికాడికి వెళ్ళి చేసి పంపింది. నేను కూడా ఆల్మోస్ట్ ఇట్లే చేస్తాము, కుండలనే చేస్తామన్నమాట పచ్చడిను. కానీ ఈడనైతే కుండలు దొరకలేదు, ఇంత పెద్ద కుండ కూడా మాకు లేదు. అందుకనే పచ్చడిని చేసి ఇక భక్షాలకైతే మంచిగా పప్పునైతే మంచిగా పాకం బట్టి ఇక పప్పునైతే రెడీ చేసి ఇక బచ్చాలు చేసి పచ్చడి తాగినాం.
మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేసి వీడియోకి ఒక్క లైక్